ఒకరోజు తన వాహనమైన ఎలుకను పక్కన పెట్టి సరదాగా భూలోకంలో నడుచుకుంటూ పోతా ఉన్నాడు. చాలా దూరం నడిచిన తర్వాత శ్రీ బాల గణేష్‌కి చాలా అలసట రావడంతో పక్కనే ఉన్న వేప చెట్టు కిందకి కూర్చొని అలసట తీర్చుకుంటా ఉన్నాడు. అలా సరదాగా వాకింగ్‌కి పోతున్నావు పక్కనే ఉన్న అలిసిపోయిన తన స్వామివారిని చూసి పరుగున పరుగులు తీసి స్వామి దగ్గరికి వెళ్ళతూ ఉంది. "ఏం స్వామి అలా అలసిపోయి కూర్చున్నారు మీరు? ఎప్పుడు లడ్డూలు తిని హాయిగా ఉండే మీకు ఈరోజు నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ వాహనమైన మూషిక ఎక్కడ ఉంది స్వామి? మీరు దాంతో రావచ్చు గదా!" వినాయకుడు నవ్వుతూ, "ఏం చేయమంటావు నందిని? నా భక్తులు నాకంటే నా వాహనమైన మూషికకు ఎక్కువ లడ్డూలు పెడతా ఉన్నారు. దాంతో అది లావెక్కి నన్ను మోయలేకపోతుంది. అందుకే నేను ఇలా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది నందిని." ఆ మాట వినగానే ఆవు గట్టిగా అంబా అంబా అని నవ్వుతూ, "అయితే స్వామి ఒక పని చేద్దాం స్వామి. నువ్వు నా పైన ఎక్కువ కూర్చొని నిన్ను లోకమంతా ఎత్తి చూపిస్తూ ఉంటాను. అలా సరదాగా మనం భూలోకం మొత్తం తిరిగి వద్దాం స్వామి" అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ భూలోకం మొత్తం తిరుగుతా